మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన నిరాశలో ఉన్నామని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. ఓటర్ నమోదుకు కూడా దూరంగా ఉన్నామన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాసెస్ కూడా కరెక్ట్ కాదని చెప్పారు. గ్రేటర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా ఓడిపోతాయని జోస్యం చెప్పారు. ఆ రెండు పార్టీలను ఓడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ చెప్పుకొచ్చారు. చాలా తప్పిదనాలనే బ్రిటిష్ పాలకులు పెట్టిందే ఇంకా కంటిన్యూ అవుతారు. కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది. సరే, పోటీ చేసినప్పుడు చేస్తాం, పోటీ చేయనప్పుడు చేయలేదు. ఇదివరకు కూడా ఒకసారి పోటీ చేసినాం, ఒకసారి పోటీ చేయలేదు. డెఫినెట్గా మన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. కొంత నిరాశ నిస్పృహలో ఉన్నాం. మేము ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము లోపక ఎలాంటి ఒప్పందాలు లేవు, ఏం లేవు. మీకు ఎన్నికలు వచ్చేసరికి అటు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఓడిపోతారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తెలంగాణ సీఎం